నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర 22వ రోజుకు చేరుకుంది. తిరుపతి రూరల్ ప్రాంతానికి యాత్ర చేరుకోగా స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గతంలో చంద్రబాబుకు బెయిల్ నిరాకరించిన సమయంలో ఎంతో ఆవేదన చెందినట్టు బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుకు కష్టాలు తీరాలని స్వామివారిని కోరుకుంటూ అడుగులు వేశారని చెప్పారు బండ్ల గణేష్. ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా, ఒక్క అడుగు కూడా తప్పు చేయలేదు. పర్ఫెక్ట్గా ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్మరణ చేసుకుంటూ గోవిందుని తలుచుకుంటూ అని అడిగేయటం జరిగింది. ఇది నిజాయితీ గల సంకల్ప యాత్ర, నీతి గల సంకల్ప యాత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒకరోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 3 రోజులు వస్తాడు, 40 రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమైపోతాడా, అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రాడని దిగులు స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారు ఇది నా ముందు కాదు, నేను వాదించడానికి పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు గుండె దడ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి, 7 కొండలవాడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడు, నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది, దయచేసి ఆయన్ని ప్రాణాలతో బయటకు తీసుకురా, నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తావు స్వామి, ఇంతకంటే నీకు మేము ఇచ్చుకోలేము,